శరీరం స్తంభం అయితే ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం వీటిని త్రయో ఉపస్తంభాలుగా ఆయుర్వేదంలో చెప్పారు. వీటిలో నిద్ర అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిద్రని ఆయుర్వేదంలో భూతధాత్రి అన్నారు. భూతధాత్రి అంటే శరీరంలో ఉండేటువంటి ధాతువులను పోషించి శరీరాన్ని నిలబెట్టేటువంటి తల్లి వంటిది. కాబట్టి దీన్ని భూతధాత్రి అన్నారు. చరక సంహితలో నిద్రని 5 రకాలుగా చెప్పారు. ఒక తమో సంభవ అంటే శరీరంలో తమో గుణం ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి నిద్ర. రెండోది శ్లేష్మ సంభవ, శరీరంలో కఫం అధికమైనప్పుడు వచ్చేటువంటి నిద్ర, దీన్ని శ్లేష్మ సంభవ అంటారు. శారీర సంభవ అంటే మనస్సు శరీరం బాగా అలసిపోయినప్పుడు వచ్చేటువంటి నిద్రని శారీర సంభవ అంటారు. వ్యాధి అనువర్తని అంటే వ్యాధి వల్ల వచ్చేటువంటి నిద్రని వ్యాధి అనువర్తని అని అంటారు అనమాట. రాత్రి స్వభావజ, సహజంగా రాత్రిపూట వచ్చేటువంటి నిద్రని రాత్రి స్వభావజ నిద్ర అని చెప్పారు. ప్రకృతికి అనుగుణంగా కూడా నిద్ర వాత పిత్త కఫ ప్రకృతి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే, వాత ప్రకృతి వాళ్ళకి పడుకున్నప్పుడు ఎప్పుడు కూడా మైండ్ అలర్ట్గా ఉంటుంది. రాత్రిపూట సడన్గా ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. నిద్ర కలత నిద్ర ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి వాత ప్రకృతి ఉందని మనం చెప్పచ్చు. పిత్త ప్రకృతి వాళ్ళు బెడ్ మీద పడుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. పిత్త ప్రకృతి ఉండేటువంటి వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు. అంటే రాత్రి ఎర్లీగా పడుకొని ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేసేటువంటి రెగ్యులర్ టైం అనేటువంటిది మెయింటైన్ చేస్తుంటారు పిత్త ప్రకృతి వాళ్ళు. కఫ ప్రకృతి వాళ్ళు వీళ్ళు సూర్యోదయం తర్వాత కూడా నిద్రలేరు. అంటే బద్ధకంగా ఎక్కువగా నిద్రపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కఫ ప్రకృతి. నిద్రను భంగం కలిగించేటువంటి అంశాలు ఏంటంటే, రాత్రిపూట కొని రజోగుణమైనటువంటి ఆహారం ఎక్కువగా అంటే మసాలాలు, బిర్యానీలు ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. శరీరంలో రజో వృద్ధిని పెంచేటువంటి ఆల్కహాల్ కూడా నిద్రని భంగం కలిగించేటువంటి ఒక అంశంగా చెప్పచ్చు. అదేవిధంగా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలిగినటువంటి వాళ్ళలో కూడా నిద్ర సరిగా పట్టకుండా ఉండడానికి అవకాశం. సరిగా నిద్రపోవడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటంటే, శరీరంలో జఠరాగ్ని వృద్ధి చేస్తుంది. అదేవిధంగా శుక్ర వృద్ధిని చేస్తుంది. శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఎమోషనల్గా ఉండేటువంటి మైండ్ని రిలాక్స్ చేస్తుంది అనమాట. అంటే మైండ్ని కామ్గా ఉంచుతుంది. ఇప్పుడు నిద్ర సరిగా లేకపోతే దుఃఖం కలుగుతుందని ఆయుర్వేదం చెప్తుంది. అదేవిధంగా శరీరం క్షీణించిపోతుంది. స్టెరిలిటీ అంటే పిల్లలు లేకపోవడం, ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది, వంధ్యత్వం అనేటువంటిది శరీరంలో ఏర్పడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. నిద్రని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి హార్మోన్స్ ఏంటంటే స్లీప్ హార్మోన్, దీన్ని మెలటోనిన్ హార్మోన్ అంటారు. మెలటోనిన్ హార్మోన్ సెక్రెషన్ మెదడులో సరిగా లేకపోతే నిద్ర సరిగా పట్టదు. మెలటోనిన్ హార్మోన్ అనేటువంటిది ఎక్కువగా ఎప్పుడు వృద్ధి చెందుతుంది అంటే డార్క్ ప్లేస్లో బాగా వృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు లైట్ స్క్రీన్స్కి అలవాటు పడినటువంటి వాళ్ళు, అంటే సెల్ ఫోన్ లేదంటే టీవీలు చూడటం, లేదంటే కంటిన్యూస్గా ల్యాప్టాప్ చూడడం అనేటువంటి లైట్ స్క్రీన్కి అలవాటు పడినటువంటి వాళ్ళకి మెలటోనిన్ హార్మోన్ అనేటువంటిది బాగా తగ్గిపోయి నిద్ర సరిగా పట్టకపోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటివి అన్నిటి కూడా మనం ఎఫెక్ట్ అవుతాము. మెలటోనిన్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ బాగా తగ్గిపోయి వాళ్ళల్లో వంధ్యత్వం అంటే స్పెర్మ్ కౌంట్స్ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ పైన ఎఫెక్ట్ అయ్యి పీసీఓడి, ఒబేసిటీ వంటి వ్యాధులు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది నైట్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాత్రిపూట నిద్ర లేకుండా కంటిన్యూస్గా పనిచేయడము, ఆర్టిఫిషియల్ లైట్లో ఎఫెక్ట్ కావడం వల్ల వాళ్ళకి వంధ్యత్వం అంటే స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. రాత్రిపూట ల్యాప్టాప్ ముందు కావచ్చు, టీవీలు చూసేవాళ్ళు కావచ్చు, కంటిన్యూగా వర్క్ చేసేటువంటి వాళ్ళలో ఈ స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోయి ఇన్ఫెర్టిలిటీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రుల్లో రజోగుణం వృద్ధి చెంది యాంగ్జైటీ, డిప్రెషన్, హైపర్ టెన్షన్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. ఈ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ వల్ల డయాబెటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి స్పెర్మ్ కౌంట్ ఇంకా బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మన పొట్టలో ఉండేటువంటి లెప్టిన్ అండ్ గెర్లిన్ అనేటువంటి కొన్ని హార్మోన్స్ కూడా బాగా తగ్గిపోయి ఆకలి లేకుండా బాగా కృషించిపోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా నిద్ర లేకపోవడం వల్ల మెదడులో రిలీజ్ అయ్యేటువంటి గ్రోత్ హార్మోన్, అంటే డీప్ స్లీప్లో బాగా గ్రోత్ హార్మోన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో బాగా నిద్రపోయారంటే వాళ్ళలో గ్రోత్ హార్మోన్ అనేటువంటిది బాగా వృద్ధి చెందుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మెటబాలిక్ ఫంక్షన్స్ అనేటువంటివి బాగా వృద్ధి చెందుతాయి. నిద్ర లేకపోవడం వల్ల కార్టిజాల్ లెవెల్స్ కూడా బాగా వృద్ధి చెంది వాళ్ళలో హైపర్ టెన్షన్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ కూడా బాగా స్లో డౌన్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువయ్యి షుగర్ అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. కాబట్టి నిద్ర అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. స్లీప్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఈ క్యాప్షన్ మీరు కన్నా గుర్తుపెట్టుకోగలిగితే అన్నీ సమం అయిపోతాయి. వాత, పిత్త, కఫాలు అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యి మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా నార్మలైజ్ అవ్వడానికి అవకాశాలు. నిద్ర బాగా పట్టడానికి సూచనలు ఏంటంటే త్వరగా నిద్రపోవాలి, త్వరగా నిద్రలేయాలి. అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే నిద్రలేయడం మంచిది. రోజుకి 6 నుంచి 7 గంటల నిద్ర అనేటువంటిది ఉపయుక్తంగా ఉంటుంది. దానిపైన అంటే 9 గంటలు నిద్రపోయేటువంటి వాళ్ళల్లో శరీరంలో ఉండేటువంటి మజిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా డీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని రీసెంట్ రీసెర్చర్స్ చెప్తున్నాయి. కాబట్టి వేకప్ సైకిల్, నిద్రపోయేటువంటి టైము, నిద్ర లేసేటువంటి టైము, ఈ రెండింటిని మెయింటైన్ చేయగలిగితే నిద్ర సాఫీగా జరుగుతుంది. దీనివల్ల అన్ని మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా నార్మలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ లైట్స్కి దూరంగా ఉండడం సమంజసము. అదేవిధంగా దివా స్వప్నం, అంటే కొంతమంది పగలు బాగా నిద్రపోతుంటారు. పగలు బాగా నిద్రపోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవడం వల్ల రాత్రిపూట నిద్ర మాత్రమే శరీరంలో ఉండేటువంటి ధాతువులని పోషించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దివా స్వప్నం అనేటువంటిది సాత్మ్యం కలిగినటువంటి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రీష్మ ఋతువులో బాగా శరీరం శ్రమించినటువంటి వాళ్ళలో, మానసికంగా బాగా డిప్రెషన్ ఉండేటువంటి వాళ్ళలో దివా స్వప్నం ఆయుర్వేదంలో రికమెండ్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బాడీలో సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి బాడీ రిలాక్స్ అయ్యి బాగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రిలాక్సేషన్ థెరపీస్, శిరోధార, అభ్యంగనం అంటే ఆయిల్తో మర్దం చేయడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా బాగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. యోగాని జీవన విధానంలో ఒక పార్ట్గా చేసుకోగలిగితే మంచి నిద్రని పొందొచ్చు. ప్రాణాయామం ద్వారా కూడా మంచి నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అశ్వగంధ, బ్రాహ్మి, జటామాంసి, తగర ఇటువంటి మూలికల్ని మీకు దగ్గరలో ఉండేటువంటి ఆయుర్వేద డాక్టర్స్ని సంప్రదించి మీ యొక్క ప్రకృతికి ఏది ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకొని వాటిని ఉపయోగిస్తే మంచి ఆరోగ్యవంతులుగా అవుతారు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లీప్ వెల్, ఆల్ ఈజ్ వెల్.